ఎవ్రీవన్, చూడండి ఇది ఇంకొక టెంపుల్. మనం గుట్ట దిగిన తర్వాత ఎల్లమ్మ టెంపుల్ ఉంటుంది. సో కొండగట్టు గుట్ట దిగాక ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఎల్లమ్మ తల్లిని దర్శనం చేసుకొని, ఇక్కడ ముందు మొత్తం ఓపెన్ ప్లేస్ ఉంటుంది. సో ఈ చెట్లు కనబడుతున్నాయి కదా, వాటి కింద కుకింగ్ చేసుకొని, నాన్ వెజ్ వండుకునే వాళ్ళు నాన్ వెజ్, వెజ్ వండుకునే వాళ్ళు వెజ్ తినేసి వెళ్తారు. సో చూడండి టెంపుల్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. 2 సైడ్స్ టైగర్స్తో అండ్ రావి చెట్టు, పెద్ద రావి చెట్టు ఉంది ఇక్కడ. చూసారా అమ్మవారు ఎంత బాగా కొలువున్నారు. ఇక్కడ ఏంటంటే మనకి శివుడు, పార్వతి, వినాయకుడు ఉన్నాడు. సో దీని ముందే తమలపాకు ఫ్లవర్లో తులసి చెట్టు. ఇక్కడ చూసారా టెంపుల్కి ఎదురుగానే పెద్ద గౌడు. సో ఇక్కడ కళ్ళు తీస్తారు కదా, సో అందులో పెద్దవాళ్ళు అన్నమాట, పెద్ద గౌడు. సో ఇక్కడ చూడండి దేవుడు, అమ్మవారు రియల్గా కూర్చున్నట్టుంది కదా. అండ్ అమ్మవారు ఎంట్రన్స్ చూడండి, అమ్మవారు 2 సైడ్స్. అండ్ ఇక్కడ చూడండి మొత్తము మునివాళ్ళు, ఏకనాథ్, యోగినాథ్, అమ్మవారు. చూసారా మొత్తం చుట్టుపక్కల మొత్తము పరశురాముడు, అన్ని విగ్రహాలు, ప్రతి ఒక్క విగ్రహాలు ఉన్నాయి. ప్రతి ఒక్క దేవుడు, వినాయకుడు ఉన్నాడు, కలయ్య, చిటికెళ్ళయ్య, ప్రతి ఒక్క దేవుడు ఉన్నాడు ఇక్కడ. చూసారా పరశురాముడు కూడా. సో అమ్మవారు అయితే రియల్గా ఉన్నట్టే ఉంది కదా, చాలా బాగుంది.